Day 5 in Arunachal Pradesh, Dhirang. సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అయిపోయాయి మార్నింగే. ఫస్ట్ వెళ్తున్న ప్లేస్ మండాలా టాప్. ఇది 10,000 feet ఎలివేషన్లో ఉంది సీ లెవెల్కి. ఇక్కడ 108 బుద్ధ స్తూపాలు అయితే ఉన్నాయంట. బుద్ధుని యొక్క స్తూపాలు ఫేమస్. సో అక్కడికి మూవ్ అవుతున్నాం. లెట్స్ కంటిన్యూ. ఫ్రెండ్స్, మండాలా టాప్ రీచ్ అయిపోయాం. దాదాపు ధీరంగ్ నుంచి 1.5 hour జర్నీ పట్టింది. ఇదే మండాలా. మండాలా అంటే 108 బౌద్ధ స్తూపాల సమాహారం. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బౌద్ధ స్తూపాన్ని అయితే ఏర్పాటు చేశారని ఇక్కడ చెప్తున్నారు. దీని హిస్టరీ కూడా ఒకసారి చూద్దాం మనం. ఒకసారి ఏరియల్ వ్యూ అయితే నేను మీకు చూపిస్తాను బౌద్ధ స్తూపాలు మొత్తం. మండాలా బౌద్ధ స్తూపాలు ఇవే కనపడుతున్నాయి కదా. బౌద్ధ స్తూపాలు ఎన్ని 108 ఇక్కడైతే నిర్మితం అయి ఉన్నాయి. టిబెటియన్ లాంగ్వేజ్. ప్రతి స్తూపం మీద ఇది ఉంది. దీని అర్థం ఏంటంటే ఓం మణి పద్మేహం. చూసారు కదా, మండాలా 108 బౌద్ధ స్తూపాస్. వర్తబుల్ ప్లేస్, బాగుంది. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ స్పాట్ కి అయితే మూవ్ అయిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చూపిస్తాను. ఫ్రెండ్స్, మేము వచ్చిన నెక్స్ట్ స్పాట్ సంగ్ది వ్యాలీ. అలానే ఇది లండన్ బ్రిడ్జ్ అంట. పేరు అదే అని చెప్తున్నారు. మరి అక్కడేమో వీక్ బ్రిడ్జ్ అని ఉంది. కింద ఎలాంటి పిల్లర్స్ అయితే లేవు. ఇక్కడ మీకు కనపడుతున్న రివర్ ఉంది చూసారా, ఇది కామింగ్ రివర్. బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది కదా, అంతా సంగ్ది వ్యాలీ. సీనరీస్ అయితే స్పెక్టాక్యులర్ గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనపడుతుంది కదా రివర్, దీన్ని కామింగ్ రివర్ అంటారు. ఇది 2 డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే వెళుతుంది, వెస్ట్ ఈస్ట్. అందుకని వెస్ట్ కామింగ్ డిస్ట్రిక్ట్, ఈస్ట్ కామింగ్ డిస్ట్రిక్ట్ అని అంటారు. మనం ఉన్నది వెస్ట్ కామింగ్ డిస్ట్రిక్ట్. ఈ రివర్ పేరు కామింగ్ రివర్. అరుణాచల్ ప్రదేశ్ లో ఫేమస్ ఫ్రూట్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది కివి. ఇక్కడ దాని కల్టివేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే యాపిల్ కూడా ఎక్కువగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్లో వచ్చిన తర్వాత ఎక్కడ కివీ ఫార్మ్స్ దొరుకుతాయా, ఎక్కడ చూడాలా అని వెతుకుతూనే ఉన్నా. చివరికి ధీరంగ్ సంగే వ్యాలీలో నాకు అదైతే కనపడింది. కివీ ఫార్మ్స్ ముందే నిలబడి నేను మీతో మాట్లాడుతున్నా. ఇదిగోండి కివీ ట్రీ. కమ్ క్లోజ్. ఇదిగో కివీస్ మనం తింటాం కదా, ఆ ట్రీ ఇది. ఇదిగోండి, ఇది సీజన్ వచ్చేసి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఈ 4 months లో ఇది ఫుల్ సీజన్ అంట. గుత్తులు గుత్తులు కాస్తాయంట. ఇక్కడ యూట్యూబ్ వీడియోస్లో చూడటమే కానీ లైవ్లో ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను కివీ ట్రీ. శ్రీనగర్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అక్రూట్ ట్రీ చూశాను. ఇక్కడైతే కివీ ట్రీ చూస్తున్నాను. చూడండి, ఇది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ క్రీపర్. ఇది కూడా ఇదిగోండి వాటి ఫ్లవర్స్ ఇవన్నీ కివీస్. ఆగస్టు, సెప్టెంబర్లో అయితే విపరీతంగా కల్టివేషన్ ఉంటుంది కివీ ఫ్రూట్స్ది. ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్లో దీని ప్రొడక్షన్ ఎక్కువ కివీది. ఫ్లవర్స్ చూడండి, కివీ ఫ్లవర్స్ ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ ఐరన్ పోల్స్ వేసి అంత సువలు కట్టేశారు. ఇది ఒక టైప్ ఆఫ్ క్రీపర్ కివీ ప్లాంట్ అనేది. ఇది మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ హార్వెస్టింగ్ విపరీతంగా ఉంటుంది ఇక్కడ. టోటల్ ఇదంతా కివీ ట్రీసే మొత్తం. ఇలాంటి ఫార్మ్స్ ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్లో, ల్యాక్స్ ఆఫ్ ఎకర్స్లో ఉన్నాయంట ఈ ధీరంగ్ ఏరియాలో. ఎస్పెషల్లీ సంగ్ది వ్యాలీ ఈ సరౌండింగ్స్లో. ఎన్ని సంగ్ది వ్యాలీలో హోమ్ స్టేస్ మీకు కనపడుతున్నాయి. ఇలాంటి హోమ్ స్టేస్ కామింగ్ రివర్ అవతల కూడా ఉన్నాయి. చూడండి, ఇది కామింగ్ రివర్. అది ఇందాక చెప్పాను కదా లండన్ బ్రిడ్జ్ అని. చూడండి, వ్యాలీస్ డౌన్లో ఉంది మొత్తం. సంగ్ది వ్యాలీ అనేది ఈ ప్లేస్ చుట్టూ ఉన్న వ్యాలీస్ డౌన్లో ఉంది. ఫ్రెండ్స్, మామూలుగా లేదు అసలు. వెదర్ మాత్రం ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే అసలు నో వర్డ్స్.
ఏం చెప్పలేకపోతున్నాను, ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. జస్ట్ షట్ అవర్ మౌత్, ఎంజాయ్ ది నేచర్, అంతే. దట్స్ ఇట్. చూసారా కామింగ్ రివర్ అంతా ఎంత బ్యూటిఫుల్ గా ఫ్లో అవుతుందో. ఇది ఉండే కొద్దికి ఈ ఫ్లోనెస్ ఇంకా పెరుగుద్దంట. ఇప్పుడు అంటే రాబోతుంది రైనీ సీజన్. అరుణాచల్ ప్రదేశ్ మే జూన్ ఇదంతా కంప్లీట్ రైనీ సీజన్లోకి ఎంటర్ అవబోతుంది. ఇప్పుడు ఈ స్టేట్ విపరీతంగా ఉంటుందంట ఈ రివర్ ఫ్లోటింగ్ అనేది. చాలా బాగుంది. సంగ్తి వ్యాలీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ లొకేషన్స్కి ఫిదా అయిపోవచ్చు. ఇక్కడ ఎక్కువగా హోమ్ స్టేస్ ఉన్నాయి. ఈ లొకేషన్స్ కోసమే ఇక్కడ హోమ్ స్టేస్ని అయితే ఏర్పాటు చేశారు. అలా హోమ్ స్టే అయ్యి అలా ఈవినింగ్ వచ్చి అలా కూర్చొని వేడివేడి స్నాక్స్ పక్కన పెట్టుకొని అలా తింటూ ఉండి అలా నేచర్ని ఎంజాయ్ చేస్తే దీనమ్మ ఆ ఫీలే వేరుంటుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ స్పాట్కి అయితే వచ్చేసాం ధీరంగ్లో. టీడీఎల్ మొనాస్ట్రీ, తప్సంగ్ ధర్గ్యాలింగ్ మొనాస్ట్రీ. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ మొనాస్ట్రీస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడికైతే ఇప్పుడు రీచ్ అయ్యాం. పదండి లోపలికి వెళ్దాం. చూసారు ఇది కూడా ఇలా ఉంది. ఎక్కలేకైతే అల్లాడిపోతున్నాం మేము. ప్రదేశ్ అంటేనే హిల్స్, అరుణాచల్ ప్రదేశ్ అంటేనే పెద్ద పెద్ద రేంజెస్, మౌంటైన్స్. అరుణాచల్ ప్రదేశ్ అంటేనే పెద్ద పెద్ద వ్యాలీస్. ఇక్కడ నేను స్ట్రైట్ రోడ్స్ అయితే అసలు ఎక్కడా చూడాల. 50 మీటర్ కూడా స్ట్రైట్ రోడ్ లేదు. అప్స్ డౌన్స్, అప్స్ డౌన్స్. మనం వెళ్ళే ప్లేసెస్ కూడా అప్స్ డౌన్స్. నడవాలన్నా అప్స్ డౌన్స్. చాలా ఎనర్జీ ఉండాలి. బట్ ఆక్సిజన్ మాత్రం ఈ లెవెల్లో ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇక్కడ. మొత్తం మనకి అరుణాచల్ ప్రదేశ్ ఎక్కువ శాతం టిబెటియన్ కల్చర్ కనపడుతూ ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్స్ కానీ, ఎస్పెషల్లీ బుద్ధాకు సంబంధించిన దేవాలయాలు కానీ, టిబెటియన్ కల్చర్, చైనా కల్చర్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. టిబెటియన్ లాంగ్వేజ్లో లోపలైతే బుద్ధునికి మంత్రాలు జరుగుతున్నాయి, ప్రేయర్స్ జరుగుతున్నాయి లోపల.
చుట్టూ మెయింటెనెన్స్ మాత్రం చాలా హైజీన్గా ఉంది. కంప్లీట్ ఫ్లవర్స్తో ట్రీస్తో గార్డెనింగ్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. కంప్లీట్గా ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్న మొనాస్ట్రీస్ మొత్తం, ఎస్పెషల్లీ అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడన్నా కానీ అంత టిబెటియన్స్ ద్వారానే ఎక్కువగా రన్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ. హిడెన్ ప్యారడైజ్ ఆఫ్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ అంటే పాపులేషన్ 18,30,000 చేంజ్ ఏముంది అంతే. చాలా పీస్ఫుల్గా ఉంది. మౌంటైన్స్, వ్యాలీస్, రేంజెస్, హిమాలయాస్, కంప్లీట్ ఆర్మీ ప్రొటెక్షన్లో అరుణాచల్ ప్రదేశ్ అయితే ఉంది. ఇక్కడ ఎస్పెషల్లీ పీపుల్ చాలా సాఫ్ట్గా ఉన్నారు, చాలా రిజర్వ్డ్గా ఉన్నారు. కల్చర్ అంటే ఎక్కువ తెలుసు వీళ్ళకి. ఇక్కడ చాలా బాగున్నారు పీపుల్ మాత్రం. వాళ్ళతో మేము చాలా మమేకం అయ్యాము, ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ టూరిస్టులకి ఎలాంటి స్కామ్స్ అయితే జరగవు. లాస్ట్ టైం నేను శ్రీనగర్లో పెట్టాను, స్కామ్స్ ఉన్నాయి. ఇక్కడ నో స్కామ్స్. చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు, చాలా బాగుంది, ఫ్రెండ్లీగా ఉంది అట్మాస్ఫియర్. పీపుల్ కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇదైతే నా ఒపీనియన్ ఈ స్టేట్ మీద. 5th ఇన్ అరుణాచల్ ప్రదేశ్ దిరంగ్. దీంతో అయితే నేను అరుణాచల్ వీడియోస్ క్లోజ్ చేసేస్తున్నాను. సైట్ సీయింగ్ స్పాట్స్ అన్నీ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి రేపు మార్నింగ్ మేము ఇక్కడ నుంచి కామాఖ్య, అస్సాం అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతాం. కామాఖ్య అంటే గౌహతికి నియర్లో కామాఖ్యాదేవి శక్తిపీఠం అమ్మవారి టెంపుల్. అక్కడికైతే మూవ్ అవుతాం. అస్సాంలోకి వెళ్ళిపోతాం అయితే మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి టెంపుల్, ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఉంటే ఖచ్చితంగా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. అమ్మవారి టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్.